దానం చేసినందువల్ల సమాజానికి ఎంతో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆనంగి శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పాతగుంటూరులోని ప్రగతికి నగర్లో నివసిస్తున్న సుమారు 100 మందికి పైగా నిరుపేదలకు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమంతో పాటు బియ్యం, దుస్తులు, నిత్యావసర వస్తువులు మరియు పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటామని, అలాంటి అన్నం దొరకని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వారికి ఒక్కపూటైనా సరైన అన్నం ఏర్పాటు చేసినట్లయితే వారి ఆకలి తీర్చిన వారమవుతామని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్, ఆనంగి శ్రీనివాస్ యాదవ్, ఆనంగి రాణి రుద్రమదేవి, ట్రస్ట్ వాలంటీర్స్ ఆనంగి కృష్ణతేజ్ యాదవ్, హర్ష తదితరులు పాల్గొన్నారు. బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులు పంపిణీ, బట్టలు కూడా తీసుకొచ్చాము, దుస్తులు కూడా తీసుకొచ్చాము. ఈరోజు మన పేదలందరికీ కూడా ఒకరోజు భోజన కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. మీరందరూ కూడా నెలలో కొంత డబ్బులు కేటాయించుకొని ఆ డబ్బులతో ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలకి ఒక పూట భోజనం అందించగలిగితే వాళ్ళందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఆ సంకల్పంతో ముందుకెళ్లాలని కోరుకున్నాను. మా వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ తరఫున పాతగుంటూరు ప్రగతి నగర్లో పేదలకు బియ్యము, దుస్తులు, ఒకరోజు పూట భోజనం ఏర్పాటు చేయటం మంచి శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేస్తా ఈరోజు మన ప్రగతి నగర్లో రేపు వాళ్ళ శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా అతను పార్టీలు అలాంటి ఆర్భాటాలు లేకుండా ఆ డబ్బుని పేద ప్రజలకి బియ్యం రూపంలో కానీ, దుస్తుల రూపంలో కానీ, భోజన రూపంలో ఇద్దామని చెప్పి మంచి మనసున్న వ్యక్తి. అతను ఇలాంటి కార్యక్రమాన్ని చేయటం చాలా ఆనందకరం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసి పేద ప్రజలుగా